జైలు శిక్ష పడిందంట. జైలు ఏమన్నా దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరు సాక్షులు వచ్చిన చేసింది వీళ్ళు కాదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు నాతోటే ఉంటారు. తిరుపతి రెడ్డి గారు అబ్బాయి కానీ వాళ్ళకి తెలుసు విషయం ఏం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ఎవరైనా కానీ మంచితనం. రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్ళారు? తిరుపతి రెడ్డి గారి విషయంలో మధుర సుబ్బారెడ్డి గారిని చంపినప్పుడు తిరుపతి రెడ్డి గారు జైలు రిమాండ్లో పడతారు. మద్దూరు సుబ్బారెడ్డి నేను చంపారా? మద్దూరు సుబ్బారెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి చంపించాడు. ఓకే. దాంట్లో తిరుపతి రెడ్డి కూడా ముద్దాయి. ఓకే. ఆ విధంగా రాజశేఖర రెడ్డి శిక్ష పడలేదా? ఇప్పుడు అతను ఎమ్మెల్యే. రెండోది ఆడప్పుడు లక్ష్మీపార్వతి పవర్ఫుల్. ఎన్టీ రామారావు ఉన్నంత వరకు లక్ష్మీపార్వతి పవర్ఫుల్. లక్ష్మీపార్వతి కొడుకులాగా చూసుకుంది అప్పుడు రాజశేఖర్ని చూసుకొని ఈయనకి ఏమి రాకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళ కొండగా చూసుకొచ్చింది అట్లా. సో ఆ విధంగా ఆయన ఎక్కడ కూడా ఏం కాకుండా తప్పించుకుంటూ పోతా వచ్చినాడు. మద్దూరు సుబ్బారెడ్డిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా ఎన్టీ రామారావు దించిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ గ్యాప్లో కొన్నాళ్ళు లక్ష్మీపార్వతి గుంపులో ఉన్నాడు. ఎన్టీ రామారావుతో ఉన్నాడు బైరెడ్డి. ఆ గ్యాప్లో మధుర సుబ్బారెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్టీలో చేరడానికి మాట్లాడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి పార్టీలో చేరే అవకాశం ఉంది మధుర సుబ్బారెడ్డి గారు. అటువంటి టైంలో ఈయన కానీ పార్టీ చేరితే నేను ఇబ్బంది పడతా అనే ఉద్దేశంతో మధుర సుబ్బారెడ్డిని చంపేయడం జరిగింది. ఓకే. టోటల్గా దీని పాత అంతా బయట రాజశేఖర రెడ్డి. లేకుంటే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడుతో మధుర సుబ్బారెడ్డి గారికి అపాయింట్మెంట్ ఉంది. మధుర సుబ్బారెడ్డి గారితో మేము కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతాం అప్పుడు టీడీపీలో. సో ఆయన చంపడం వల్ల మేము ఎవరం పార్టీకి అక్కడికి పోలేకపోయినాం. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఈ ఎన్టీ రామారావు కాదని చంద్రబాబు నాయుడు అంటే జాయిన్ అయిపోయింది. అప్పటికే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కదా, మరి మీ టీడీపీలోకి పోలేదు? టీడీపీలో లేదు, రెండు వర్గాలు రెండైనాయి. ఎన్టీ రామారావుని దించి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మీరు చంద్రబాబు వర్గంలోకి పోవాలనుకున్నారు. అప్పుడు మేము చంద్రబాబు నాయుడుకు చేరదాము అనే ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఎన్టీఆర్ టీడీపీ కాకుండా చంద్రబాబు నాయుడు టీడీపీలోకి చేరాలని చేశాం. సో వీళ్ళు చేరితే నాకు ఇబ్బంది అవుతుంది అనే ఒకే ఒక కారణంతో మధుర సుబ్బారెడ్డి గారిని మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో తిరుపతి రెడ్డి గారు ముద్దాయి. ఓకే. ఆయన శిక్ష పడి రాజశేఖర రెడ్డి గారు కూడా ముద్దాయి దాంట్లో కాన్ఫరెన్స్. ఓకే. తర్వాత ఇంకా అదేనా చివరి కేసు, చివరి మర్డర్ అంతా? ఇంకా తర్వాత కేసులు లేవు. ఇంకా తర్వాత కేసులు లేవు. మోస్ట్లీ నందికోట తాలూకాలో బాగా ఆగిపోయినాయి. ఒక్కడ కూడా ఇటువటు కానీ అటు కానీ మర్డర్లు జరగలేదు. తర్వాత మా ఇంట తిరుగుతున్నామని చర్చల్లో ఒక అతన్ని చంపించడం జరిగింది. తర్వాత మాకు వెంట తిరుగుతున్న రఘురామయ్య అతని మీద బాంబులు వేయడం జరిగింది. తర్వాత శేఖర్ రెడ్డి అని మధుర సుబ్బారెడ్డి దాంట్లో విట్నెస్, అతన్ని ఎన్నోసార్లు సంపాదన చేసి జరిగింది. ఉన్నాడైనా చనిపోయాడు, మామూలు స్ట్రోక్ వచ్చారు. ప్రయత్నాలు చాలా చేశారు. మేము కోర్టుకు వాయిదా పోతుంటే కూడా ఎప్పుడైనా అటాక్ జరిగిందా? అయింది. ఎక్కడ? నందికొట్కూరులో వాయిదాకు పోతా అంటే బ్రాహ్మణకొట్కూరు నుంచి వాయిదాకు పోతా అంటే నందికొట్కూరు టౌన్లో నా మీద బాంబులు వేయడం జరిగింది. ఓకే. మాకెవరికేమీ హాని జరగలేదు, కానీ ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్కి 3 ఏళ్ళు పోయినాయి. 3 ఏళ్ళు ఇట్లా ఈ గన్ను పెట్టుకున్నాడు, చక్కగా వచ్చి చెయ్యి తగిలితారు. ఈ 3 ఏళ్ళు పోయినాయి. అది పూర్తిగా ముందు రోజే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రేపు మా మీద బాంబులు ఎన్నికి ఉన్నారు, పట్టుకోండి అంటే కూడా పోలీసులు ఎప్పుడు ఆ రోజు మాకు సపోర్ట్ చేసింది లేదు. హైయర్ అథారిటీస్ చేశారు, మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీలు వాళ్ళు డిఎస్పీ లెవెల్లో చేశారు. కానీ ఎస్ఐసిఐ లెవెల్ వచ్చేటాలకు ఇంకా పూర్తిగా కంకణం కట్టుకొని రాజశేఖర్ ఏం చెప్తే చేసేటట్లు ఉంది. సో మాకు ఆ విధంగా కింద కోఆపరేషన్ లేకుండా ఒక్కటే నాకు తెలిసి అంటే జరిగిన ఇన్సిడెంట్ అది ఒకటే. ప్రయత్నాలు చాలా చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. భౌతిక దాడి జరిగింది, అదే బాంబు దాడి. ఎలా ఆ రోజు ఎలా ఉండింది? ఆ టెన్షన్ మీకు? టెన్షన్ ఏం ఫీల్ అయ్యింది. నేను మొదటి నుంచి చెప్తాను, నాకైతే ఎప్పుడు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, ప్రమాదంలో ఏమైనా జరిగింటే ఇప్పుడు జరుగుతుంది అని ఊహించాలి చెప్పని లేదు. నాకున్న నమ్మకం నాకు ఒకటే, ఐఎమ్ నాట్ ఎ స్ట్రక్చర్ బాడీ. నేను తప్పు చేయను, నేను మోసం చేయను, ఒకరిది ఆశించను. సో నాకు అన్యాయం జరగదు, నాకేం ఇబ్బంది కాదు. నేను ఎప్పుడు కూడా న్యాచురల్ డెత్ నాది, పోస్ట్ మార్టం కాదు అనే నమ్మకంతో నేను ఉన్నా.